విజయవాడ కనకదుర్గమ్మ మన దేశంలో ఉన్న 51 శక్తి పీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటి. భక్తులను కాపాడే అమ్మగా, కృష్ణానది తీరాన జగన్మాతగా కొలువు తీరింది. ఈ ఆలయానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఎన్నో అద్భుతాలతో, మిస్టరీస్ తో కూడుకున్నది ఈ అమ్మవారి క్షేత్రం. కృష్ణానది ప్రవాహం అమ్మవారి ముక్కు పుడకకు తాకినప్పుడు ఈ కలియుగం అంతమవుతుందని చెప్తారు. ఇలాంటి గొప్ప ఆలయాన్ని ఇక్కడ ఎవరు నిర్మించారు, అమ్మవారు ఇక్కడ ఎలా కొలువు తీరారు, మహాభారత యుద్ధానికి ఈ ఆలయానికి గల సంబంధం ఏంటి, విజయవాడలో జరిగిన కొన్ని మిస్టరీస్ సంఘటనల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ సపోర్ట్ గా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. దక్ష ప్రజాపతి చేసిన అవమానానికి సతీదేవి తనను తాను దహించుకుంటుంది. సతీమాత మరణం తరువాత శివుడు బాధతో రుద్రతాండవం చేస్తాడు. శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారిని 51 భాగాలుగా చేస్తాడు. అలా చేసిన 51 భాగాలనే మనం ఇప్పుడు 51 శక్తి పీఠాలుగా చూస్తున్నాం. అలా 51 శక్తి పీఠాలలో ఒకటే ఈ విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రం. అమ్మవారికి పరమ భక్తుడైన కీల అనే యక్షుడు ఉండేవాడు. ఈ కీలుడు అమ్మవారి కోసం తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. అప్పుడు కీలుడు, అమ్మ నేను నీ బిడ్డను, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు, నాతోనే ఉండు అమ్మ అని వేడుకుంటాడు. అప్పుడు అమ్మవారు, నువ్వు ఒక కొండగా ఇక్కడ కొలువు తీరుతావు, నేను రాక్షస సంహారం చేసిన తరువాత నీ కొండపై వచ్చి కొలువు తీరుతాను అని అమ్మ మాట ఇస్తుంది. మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ముల్లోకాలను జయించి దేవతలను, అమాయకపు ప్రజలను హింసించేవాడు. దీనికి పరిష్కారంగా దేవతలందరూ కలిసి దుర్గామాతను వేడుకుంటారు. దుర్గాదేవి ఆ రాక్షసుడితో 9 రోజులు పోరాడి 10వ రోజున ఎంతో ఉగ్ర రూపంతో మహిషాసుర మర్దినిగా ఆ రాక్షసుని చంపేస్తుంది. అలా చంపిన ప్లేసే ఇప్పుడున్న బెజవాడ. ఆ విజయానికి గుర్తుగా ఆ స్థలం విజయవాడగా గుర్తింపు పొందింది. మహిషాసురుని సంహరించిన తర్వాత ఉగ్ర రూపంలోని అమ్మవారు కొండపైన కొలువు తీరుతారు. కోటి సూర్యుల కాంతితో బంగారు వర్ణంలో ఉండడం వల్ల కనక దుర్గమ్మగా పేరు వచ్చింది. ఇక అమ్మవారు అలా కొలువు తీరిన తరువాత ఇంద్రుడు ప్రతిరోజు వచ్చి అమ్మవారిని పూజించేవాడు. ఆ విధంగా ఆ ప్రాంతానికి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చిందని చెప్తుంటారు. ఎంతకాలం గడిచినా కూడా అమ్మవారు మాత్రం ఆ ఉగ్ర రూపం నుంచి శాంతించలేకపోయింది. అమ్మవారిని ఉగ్ర రూపంలో సాధారణ మానవులు చూడలేకపోయారు. కానీ ఆదిశంకరాచార్యులు విజయవాడకు వచ్చి తల్లి ముందు తపస్సు చేస్తాడు. ఆయన శ్రీచక్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి తల్లి ఉగ్ర రూపాన్ని శాంతింపజేసి అంతా సమతుల్యం చేస్తాడు. మహాభారత యుద్ధ కాలంలో కూడా ఇంద్రకీలాద్రి చాలా ప్రసిద్ధి చెందింది. మహాభారత యుద్ధంలో అర్జునుడికి పాశుపతాస్త్రం అవసరం ఉంటుంది అని, దానికోసం ఇంద్రకీలాద్రి పైన తపస్సు చేయాల్సి ఉంటుంది అని చెప్తారు. అలా ఇంద్రకీలాద్రి పైన అర్జునుడు శివుడి కోసం తపస్సు చేస్తుండగా ఒక అడవి పంది వస్తుంది. ఆ అర్జునుడు అడవి పంది పైన బాణం విసిరేలోపే ఒక వేటగాడు ఆ పందిపై బాణం వేస్తాడు. ఆ వేటగాడి రూపంలో వచ్చింది సాక్షాత్తు శివుడే అని తెలియక ఫస్ట్ నేనే బాణం వేశాను అని అర్జునుడు ఆ వేటగాడితో గొడవకు దిగుతాడు. శివుడు అర్జునుడి ధైర్యానికి ప్రసన్నుడై పాశుపతాస్త్రాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని, గాండివ ధనస్సుని ఇలా మరికొన్ని అస్త్రాలను ప్రసాదిస్తాడు. అలా మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు. ఇక అమ్మవారిని మనం దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న కొన్ని ప్రత్యేకతలను కూడా మనం గమనించవచ్చు. ఘాట్ రోడ్ లో కొండపైకి ఎక్కే రూట్ లో లెఫ్ట్ సైడ్ మనం గమనించినట్టయితే ఒక కొండచర్య అచ్చం అమ్మవారి రూపంలోనే మనకు దర్శనం ఇస్తుంది. మనం ఏదైనా విగ్రహాన్ని దగ్గర నుండి చూసినప్పుడు పెద్దగా, దూరం నుండి చూసినప్పుడు చిన్నగా కనిపిస్తుంది. కానీ అమ్మవారిని దగ్గర నుండి దర్శించుకున్నా, దూరం నుండి దర్శించుకున్నా ఒకే సైజులో కనిపిస్తుంది. దీని అర్థం ఏంటి అంటే, చిన్న అయినా పెద్ద అయినా, ధనికుడైనా పేదవాడు అయినా అమ్మవారికి మనందరం సమానమే అని తెలియచేస్తుంది. ఈ ఇంద్రకీలాద్రి పైన అర్జునుడు స్వయంగా తపస్సు చేసిన ఒక ప్లేస్ ఉంటుంది. అర్జునుడు ఈ కొండపైన తపస్సు చేశాడు అని చెప్పడానికి అక్కడ ఒక శిలా శాసనం కూడా మనం చూడవచ్చు. ఇలా ఈ టెంపుల్లో ఎన్నో ప్రత్యేకతలతో పాటు ఎన్నో మహిమలు కూడా జరిగాయి. అమ్మవారు చాలా పవర్ఫుల్ అనడానికి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. 1935 లో జరిగిన రియల్ స్టోరీ ఇది. 1935 లో విజయవాడ ప్రాంతం బ్రిటిషర్స్ రూలింగ్ లో ఉండేది. బ్రిటిషర్స్ మన ఆచారాలని, హిందువులను చులకనగా చూసేవారు. విజయవాడలో ఉన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక బ్రిటిష్ వ్యక్తి సిఐగా పనిచేసేవాడు. అలా ఒక రోజు ఆ బ్రిటిషర్ దుర్గమ్మని చిన్న చూపు చేసి మాట్లాడతాడు. దుర్గమ్మ లేదు, ఏమీ లేదు అని తప్పుగా మాట్లాడతాడు. అలా అమ్మవారిని దూషించిన తర్వాత ఆ వ్యక్తి తన డ్యూటీని ముగించుకొని ఇంటికి వెళ్లి చూసేసరికి ఆ బ్రిటిషర్ భార్యకి, పిల్లలకు మసూచి సోకి ఒళ్ళంతా బబ్బలు వస్తాయి. తన తప్పుని తెలుసుకున్న ఆ వ్యక్తి దుర్గమ్మ దగ్గరికి వచ్చి అమ్మవారిని క్షమించమని అడుగుతాడు. నా భార్య పిల్లలను కాపాడితే నీకు ఉత్సాహం జరిపిస్తాను అని మొక్కుతాడు. ఆ బ్రిటిషర్ ఇంటికి వెళ్లి చూసేసరికి తన భార్యకు, బిడ్డలకు ఆ మసూచి మొత్తం తగ్గిపోయి ఉంటుంది. అమ్మవారి శక్తిని తెలుసుకున్న ఆ వ్యక్తి ఆలయ అధికారులతో మాట్లాడుతాడు. ప్రతి
సంవత్సరం విజయదశమి రోజున అమ్మవారి ఉత్సవ మూర్తులను పోలీస్ స్టేషన్ లో ఉంచుకుంటామని కోరుకుంటాడు. అలా ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవ మూర్తులను ఉంచుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా చెప్పాలంటే అమ్మవారివి ఎన్నో మహిమలు ఉన్నాయి. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ఎన్నో దైవ రహస్యాలతో కూడుకున్నది. అమ్మవారు లోకమాత, మనందరికీ జగన్మాత. మనందరం అమ్మవారి బిడ్డలమే కాబట్టి మన కోరిక నిస్వార్థంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్ళారా? వెళ్తే అమ్మవారిని దర్శించుకునే టైంలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యారో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ ఈ ఛానల్లో ముందు రాబోతున్నాయి. నా లాంటి చిన్న క్రియేటర్స్ కి సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.